ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి, ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ పరిష్కార మార్గాలు అందిస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఈ రోజు కూడా ఒక చక్కటి ప్రశ్నని గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువు గారు, చాలా మంది కొన్ని రెమెడీస్ చేస్తూ ఉంటారు, లేదా కొంతమంది ఇచ్చినటువంటి ఆ పరిహార మార్గాలు ఉంగరం పెట్టుకోవడము, కొన్ని పరిహారాలను చేసుకోవడము, సెంటిమెంట్గా ఇది బాగా కలిసి వస్తుందని నమ్మి కొన్ని చేయడమో చేస్తూ ఉంటాం కదా. సో అమ్మవారికి ప్రదక్షిణ చేయడమో, నిమ్మకాయలు దండేయడమో, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఈవెన్ ఏ రెమెడీ చేసినా కానీ కొంతమంది ఎలా ఉంటుందంటే, ఈరోజు నేను రెమెడీ చేసేసా, ఈరోజు ఈ ఉంగరం పెట్టుకున్నా, ఈరోజు ఇది స్పెషల్గా ధరించా, ఒకటి రోజు అయిపోయింది, రెండో రోజు వచ్చేసింది, ఇంకా నాకేంటి మిరాకిల్ జరగలేదు. నేను విన్నా గురువు గారు ప్రత్యక్షంగా ఈ మధ్యన, నాకేంటి ఇంకా ఏం జరగట్లా, నిన్న పెట్టుకున్నా, నేను నిన్న చేసా రెమెడీ, నాకు ఇంకా నా లైఫ్లో ఏం మిరాకిల్ రాలేదు ఏంటి అని అడుగుతున్నారు. అంటే చాలామంది, నాకు తెలిసి దాదాపు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది ఇది. ఈవెన్ నేను పెట్టుకున్నా, అదేంటి నేను నిన్న పెట్టుకున్నా నాకేం కాలేదు అని అనుకుంటాం. అసలు ఏదైనా ఒక రెమెడీ చేసినప్పుడు కానీ, ఏదైనా ఒక ఇలాంటివి ధరించినప్పుడు కానీ ఎంత సమయం మినిమం పడుతుంది, అండ్ దానివల్ల మనకి మంచి జరుగుతుంది అనేది ఎలా తెలుస్తుంది అసలు? తప్పకుండా చాలా మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే రెమెడీస్ చాలా రకాలు ఉంటాయి. జనరల్ రెమెడీస్ అంటే అందరికీ సామూహికంగా ఈ ప్రాబ్లం ఉంది, ఇది మీరు చేసుకోండి, ఇలాంటివి మనం చాలా చెప్తూ ఉంటాం. అది పనిచేస్తుంది, పనిచేయదని కాదు. రెండవది, మీ పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ, అంతర్దశ, ఏ గోచారం నడుస్తుంది, మీ సమస్య ఏమిటి, సమస్య ఏ రూపంలో వస్తుంది, దానికి ఎటువంటి నామజపం చేసుకోవాలి, ఎటువంటి వస్త్రాలు ధరిస్తూ ఉండాలి, ఎటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు, ఎటువంటి నియమాలు పాటించాలి, అది పర్సనల్గా. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక అమ్మాయికి వివాహమే అవ్వట్లేదు అనుకోండి కాసేపు, అసలు సప్తమ స్థానంలో ఏ గ్రహం రూల్ చేస్తుంది. జనరల్ రెమెడీ కొంతవరకు మీకు పుష్ చేస్తుంది. ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు మీకు అమ్మవారి నామం చెప్పాము, కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర, అమ్మవారి యొక్క అనుగ్రహం రావడానికి అది తోడ్పడుతుంది. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో వివాహం ఉంది. కానీ ఇక్కడ దీంతో పాటు మీరు ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఏ గ్రహం అది రూల్ చేస్తుంది అని చూసుకున్నప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఉదాహరణకి సప్తమ స్థానంలో ఏ శనికేతువులో ఉన్నారనుకోండి, అప్పుడు శనికి కేతువుకి సంబంధించిన దానం ఇస్తూ, పర్టికులర్గా శనికేతువులు ఉన్నప్పుడు ఆ రోజుల్లో మీరు సంబంధం చూడకూడదు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, పాడైన గ్రహాలు 2 ఉన్నాయి సప్తమ స్థానంలో, మనం వివాహం కోసం చూస్తున్నాం. శనివారం ఆదివారం నాకు ఖాళీగా ఉంటుంది కదండి, శనివారం నేను చూస్తాను ఎలా అంటుంటాను. కుదరదు. ఏ గ్రహం అయితే వివాహాన్ని పాజిటివ్గా తీసుకెళ్తుందో ఆ రోజులు వెళ్ళి కనెక్ట్ అవ్వాలి. అది మన జాతకాన్ని పరిశీలించుకొని మన పర్సనల్ చార్ట్ బట్టి ఉంటుంది. అదొకటి. రెండవది ఏంటి, ఇప్పుడు ఏ ప్లానెట్ అయితే పడిందో ఆ రంగు వస్త్రం వెళ్ళి పెళ్లిచూపులకు వెళ్తాడు. అదే తెలియదుగా, బాగుంది కదా వేసుకుంటాం. అది అక్కడ అపోజ్ చేస్తూ ఉంటుంది. అంటే వస్త్రము, రోజు, అదేవిధంగా మీరు ఏ రెమెడీ చేస్తున్నారు, ఏ మంత్రం చదువుకోవాలి, అసలు ఇప్పుడు యోగం ఉందా లేదా, మనం రెమెడీ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఎత్తు, అసలు వివాహ యోగం ఉందా లేదా చూడాలిగా. వివాహ యోగం ఉన్నప్పుడే మనం ట్రై చేస్తున్నామా ఏంటని. అయితే ఇక్కడ మీకు గనక పనికొచ్చే రెమెడీ, మీరు రెమెడీ చేసుకుందామని సంకల్పం తీసుకున్నప్పటి నుంచే మీకు ఫలితం చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీకు గనక ఈ చిన్న రెమెడీ చేయడం ద్వారా మీకు యోగిస్తుంది అన్నప్పుడు, రెమెడీ చేసుకోవాలి అని మనసులో సంకల్పం తీసుకోగానే స్టార్ట్ అవుతుంది దాని పాజిటివ్నెస్, గుర్తుపెట్టుకోండి. అయితే కొన్నిసార్లు రెమెడీ చేసిన 1 నెలకో 15 రోజులకో కూడా ఫలితం వస్తుంది. అది ఎప్పుడు అంటే, వాళ్ళ జన్మజాతకంలో దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉందని అర్థం, వాళ్ళు అనుభవించాల్సిన ప్రభావం ఎక్కువగా ఉందని. కొన్నిసార్లు మీకు రెమెడీ చేసినా కూడా రిజల్ట్ రాదు. అది ఎక్కడ పనిచేస్తుంది, మరి రెమెడీ ఏమైపోయింది, ఒక ఇంజెక్షన్ ఇస్తే వ్యక్తికి ఏదో ఎఫెక్ట్ చూపించాలి కదా, ఏమైపోయింది అంటే, ఈ రెమెడీ కేవలం వాళ్ళ పూర్వజన్మ కర్మని దగ్ధం చేయడం వరకే ప్రభావం చూపించిందని అర్థం. ఇంకొంచెం వీళ్ళ మానవ ప్రయత్నం చేస్తే ఇంకొంచెం ఎక్కువగా చేసుకోవాలి ఏదైనా నామాన్ని. అంటే ఒక పూజ చేసుకున్నారు ఎవరైనా, ఉదాహరణకి ఏమంటే నాకు వివాహ జీవితం బాగాలేదు అని చెప్పని అన్యోన్యతా పాశుపతం చేసుకున్నారు అనుకోండి, ఉదాహరణకి చేసుకున్నారు. అప్పుడు ఏం చేస్తుందంటే, అన్యోన్యతా పాశుపతం అనేటువంటిది పూర్వజన్మలో చేసిన కర్మని కొంత దగ్ధం చేయగలుగుతుంది. అంటే ఎక్కువ ఉంది అక్కడ. అంటే చిన్న ఎగ్జాంపుల్లో చెప్తాను చూడండి. 1 కోటి రూపాయలు అప్పు ఉందమ్మా,
ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, నేను అప్పులు ఎన్ని ఉన్నాయి సరే 10 లక్షలు తీసుకెళ్ళి అప్పులు తీసేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళు తెలియదు ఈ 10 లక్షలు తీసుకెళ్ళి కట్టాడు. ఇంకా ఎంత ఉంది బ్యాలెన్స్? 90 లక్షలు ఉంది. ఇంకా అప్పు తీరలేదు. అంటే ఇంకా 90 లక్షలు అప్పు అక్కడ ఉన్నప్పుడు 90 లక్షలు అప్పు తీర్చేటువంటిది ఏదో అక్కడ డబ్బు కట్టాలిగా. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క రెమెడీ అంత అంత కర్మ ఉండదు అక్కడ, అంత పాపం ఉండదు, అంత పూర్వజన్మ కర్మ అంత ఉండదు. చిన్న రెమెడీ చేయగానే పూర్వజన్మ కర్మకి బ్యాలెన్స్ అయిపోద్ది. అంటే ఓ 10,000 ఏదో అప్పు ఉంది, తీసుకెళ్ళి 10,000 ఇచ్చేసాడు, అయిపోయింది. ఇంకా మిగిలాయి కదా. ₹1,00,00,000 అప్పు ఉన్నాడు, నువ్వు 10,000 ఇస్తానంటే ఎలా? 10 లక్షలు ఇస్తేనే తిరగట్లేదు అక్కడ. అది మెయిన్ రీజన్. అది మరి వేస్ట్ ఏమైపోద్ది, బాగా అర్థం చేసుకోండి. చాలామంది ఏమంటుంటారంటే, ఏమండి నేను ఆ టెంపుల్ ఈ టెంపుల్ ఎన్నో టెంపుల్స్ తిరిగేసాను కానీ లాస్ట్ ఒక టెంపుల్కి వెళ్ళాను నాకు ఫలితం వచ్చింది అంటాడు. మరి ఇవన్నీ వేస్ట్ అయిపోయి వీళ్ళందరూ దేవతలు కాదా అంటే కాదు అక్కడ అర్థం. వీళ్ళందరూ కూడా కొంచెం 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 అంటే ఉదాహరణ ఎలా అంటే, ₹1,00,000 అప్పు ఉంది, తల్లిదండ్రులు 10,000 ఇచ్చారు, ఫ్రెండ్స్ దగ్గర ఇంకో 10,000 తీసుకున్నాడు, వీడి జేబులో దాచుకుంది ఒక 20,000 కట్టేశాడు. నానమ్మ అమ్మమ్మ తాత ఎవరో దగ్గర, మా అమ్మ నా దగ్గర అప్పు ఉందని చెప్పి తీసుకున్నాడు, బావమ్మ దగ్గర తీసుకున్నాడు, భార్య దగ్గర అన్నీ తీసుకెళ్ళి 1,00,000 అలా జమ అయ్యి అప్పు తీరిపోయిందో, ముందు నుంచి ఈ వ్యక్తి తిరుగుతున్నటువంటి ప్రదేశాలు టెంపుల్స్ అనుకోండి, పలానా పూజ అనుకోండి, పలానా గ్రహం దగ్గర దీపం పెట్టామనుకోండి, అవన్నీ కూడా అప్పు తీర్చడానికి సమకూరాయి. ఆ కర్మను దగ్ధం చేయడానికి సూర్య నమస్కారాలు చేశాడు, లేకపోతే ఏ చండీ పారాయణంలో కూర్చున్నాడు, లేకపోతే ఏ తులసి కోట దగ్గర దీపం వెలిగించాడు. అంటే ఏమిటి, మీకు ఎక్కడో పాపకర్మ ఎక్కువగా ఉంది, కొండగా పెరిగిపోయింది, దాన్ని మీరు కొంచెం కొంచెం కొంచెంగా తగ్గించుకుంటున్నాం. అది జాతచక్రంలో కనబడుతుంది, బాబు మీకు ఎక్కువ ఉంది ప్రభావం అనేటువంటిది. సో దీనికి మీరు స్లోగా కొన్ని రోజులు చేయగా మారుతుంది. కాకపోతే ఇంత ఉంది అని చెప్పలేం, అది న్యూమరికల్గా నెంబర్ రూపంలో కనబడదు. ఎక్కువగా ఉందా, మీడియంగా ఉందా, అసలు ఏది చిన్నదాంతో పోతుందా అని మాత్రం మనం చెప్పొచ్చు. కాకపోతే మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, మీరు చేసిన ఏ రెమెడీ అయినా ఆఖరికి వెళ్తూ భగవంతుడు ఆలయం కనబడింది, ఇలా నమస్కరించుకున్న అది కూడా రెమెడీలో ఒక పార్ట్గా వెళ్ళిపోతుంది. మరి మొక్కేరుగా. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం చక్కగా పలకరించినందుకే ఆ వ్యక్తి మన మీద పాజిటివ్ చూపించినప్పుడు భగవంతుడికి మీరు 2 చేతులు ఎత్తి దండం పెట్టారంటే ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్టుగా ఎంతో పుణ్యం ఉంటే కానీ మీరు నమస్కరించలేరు, దండం పెట్టుకోలేరు భగవంతుడికి. అలాంటిది ఎంతో పుణ్యం ఉండి మీకు నమస్కరించేలా చేసింది భగవంతుడికి. మరి అదెంతో కొంత పుణ్యాన్ని మీకు ఎంత పుణ్యం ఉంటేనే మీరు నమస్కరించలేరు అన్నప్పుడు ఆ నమస్కారం మీకు ఎంతో కొంత పుణ్యాన్ని ఇస్తుందిగా, ఆ పుణ్యం వెళ్ళి పాపాన్ని దగ్ధం చేస్తుందిగా. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువగా క్షేత్రాలకు వెళ్తున్నాము, ఎన్నో చేస్తున్నాము, ఇంకా అవ్వలేదు అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఓహో ఆ పాపం ఇంకా ఉందన్నమాట, కర్మ ఇంకా ఉందన్నమాట, తెలియకో చేసింది కర్మ ఇంకా ఉందన్నమాట, సరే ఇంకా చేస్తాను. అయితే గురువుగారు, మరి మన జాతకాన్ని పరిశీలన చేసుకుంటాం, మనకి ఇవి రెమెడీస్ అని ఉంటాయి, కొన్ని రెమెడీస్ మనం చేస్తాం, ఇంకా మన పాపకర్మలు ఉంటూనే ఉంటాయి. అలాంటప్పుడు వాటన్నిటికీ పరిష్కరించేలాంటి రెమెడీ లలిత అమ్మవారు, లలితా సహస్రనామము, సూర్య నమస్కారాలు, ఏదైనా శివాలయానికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఏదైనా శివాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సేవ చేయడము, లేదా నారాయణాలయానికి వెళ్ళొచ్చు, సేవ చేయడము, వీటి ద్వారా మాత్రమే దగ్ధం అవుతుంది. అంత ఈజీ కాదు మీ పాపకర్మను తీసేయడం. కొంతమందికి ఏమో ఏదో చిన్న రెమెడీ ఇట్లా చేస్తారు, అయిపోద్ది. ఎందుకు అంటే అక్కడ అంత లేదు, మీకు అంత కర్మ అక్కడ లేదు. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అంతే ఎంత అప్పు ఉంది, ఎన్ని డబ్బులు తీసుకెళ్ళి కట్టావు, ఓకే క్లియర్ సర్టిఫికేట్ వచ్చింది, అప్పు ఏం లేదు అంటాడు. అంతే. ఇదంతా జాతకంలో తెలిసిపోతుందా మనకి ఎంత ఉంది పాపకర్మ, దాన్ని ఎంత క్లియర్ చేసుకోవాలి, ఎంత అంటే ఎన్ని పాపగ్రహాలు వచ్చి ఆ భావాన్ని పాడు చేస్తే అంత ఎక్కువ ఉందమ్మా ఇబ్బంది. ఎంత శుభగ్రహాలు వచ్చి ఆ భావాన్ని శుభపరిస్తే అంత యోగం ఉందని అర్థం. ఇది తెలియక మనం అనవసరంగా అటు ఇటు పరుగులు తీస్తుంటాం. కొంతమంది ఏం చేస్తారు, కొన్ని రోజులు అక్కడికి వెళ్తారు అంటారు, ఆంజనేయ స్వామికి పళ్ళు దండాలు పెట్టాను, అక్కడ ఇచ్చేసాను, కానీ ఒక రోజు అక్కడికి వెళ్ళాను సార్ నాకు రిజల్ట్ వచ్చిందంటారు. అంటే ఇక్కడ 2 రకాలు మళ్ళీ అందులో ఎలా అంటే వాళ్ళకి పర్టికులర్గా ఆ దేవత అనుగ్రహం ద్వారా వచ్చే యోగం కూడా ఉంటుంది. ఇంతకు ముందు వీడియోలో కూడా మీరు ఒకసారి ఎలా అంటే ఇప్పుడు కుజుడు ద్వారా ఇబ్బంది వస్తుంది అనుకోండి, అప్పుడు ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ద్వారా క్లియర్ అవుతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మెడిసిన్స్ లాగే అనుకోండి, మెడికల్ షాప్లో ఉన్నవన్నీ మెడిసిన్సే, కానీ పర్టికులర్ మెడిసిన్ మీకు ఎందుకు తలనొప్పిని తగ్గిస్తుంది, అన్ని మెడిసిన్సేగా, అవును అందరూ దేవతలేగా. ఇక్కడేంటి శనికేతుల ద్వారా వచ్చింది, వెంకటేశ్వర స్వామికి వెళ్తే తగ్గుతుంది, కుజుడు ద్వారా వచ్చింది ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తే ఆ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది అక్కడ. ఇక్కడ ఏంటంటే
మీకున్నటువంటి కర్మను దగ్ధం చేసేటువంటి ఎనర్జీ ఏం కనెక్ట్ అవుతే మీకు అది మీకు ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది. అదేవిధంగా కుజరాహు కాంబినేషన్లో అగ్నితత్వ రాశిలో వచ్చింది. నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలి. బుధుడు పాడయ్యాడు, లేదా బుధుడి యొక్క అనుగ్రహం బాగా రావాలి, విష్ణు ఆలయానికి వెళ్ళాలి. ఓకే, సో అది కూడా తెలుసుకోవడం చాలా అది తెలుసుకోవాలి. అంటే ఎలా అయితే మీకు ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఉన్నారు, మీ యొక్క కేస్ స్టడీ చేసి ఈ ట్యాబ్లెట్స్ తినండి అంటున్నాడు. అన్ని తినేయండి అనట్లేదు, మెడికల్ షాప్కి వెళ్ళి అన్నీ వేసేసుకోండి అనట్లా. ఈ పర్టికులర్ ట్యాబ్లెట్ వేసుకోండి, ఈ పర్టికులర్ ఇది చేసుకోండి, మీకు ఇన్ఫెక్షన్ పోతుంది, బలం పెరుగుతుందని రాసిస్తున్నాడు. మీరు అవి ఏం చేస్తున్నారు, యాజ్ ఈజ్గా తీసుకుని వాడుతున్నారు. అలాగే ఇది కూడా అంతే. చాలా డీటెయిల్గా, అంటే అసలు ఏం అర్థం కాని వాళ్ళకి సైతం అర్థమయ్యేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఎన్నెన్నో రెమెడీస్ చేసేస్తున్నాం, ఏవేవో చేస్తున్నాం, ఉంగరాలు పెట్టుకుంటున్నాం, మాకు ఎందుకు ఫలితం రావట్లంటే బట్ దానికి ఖచ్చితంగా ఓపిక అవసరము. అండ్ అసలు మన జాతక పరిశీలన చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే గురువు గారు చెప్పింది మొత్తం వీడియో మీరు విన్నట్టయితే క్లియర్గా అర్థమై ఉంటుంది కదా. సో చాలా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దయచేసి ఇంకా రావట్లే ఫలితం అని బాధపడకండి, ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది మాత్రమే చూసుకోండి. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.